హాయ్ ఫ్రెండ్స్, చూడండి. పొట్టేళ్ల ఫారం అన్న ఇది బాగానే ఉంది. తక్కువ ఖర్చుతో పొట్టేళ్ల ఫారం ఏ విధంగా మనము ప్లాన్ చేసుకోవాలి అని ఈ వీడియో తీస్తున్నాను. చూడండి, మా సబ్స్క్రైబర్ అన్నే. ఇది ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో ఉందన్న. ఇది పొట్టేళ్ల ఫారము. మేకపోతులు, పొట్టేళ్ళు ఈ రెండిటినే ఈ ఫారంలో పెంచుతారు. చూడండి, బాగానే ఉంది. ఈ పొట్టేళ్ల ఫారం అన్న, మేకపోతుల ఫారము రెండు మా సబ్స్క్రైబరు ఈ మధ్య రీసెంట్గా ఈ పొట్టేళ్ల ఫారాన్ని ఈ ఫార్మింగ్ ప్లాన్ చేసుకొని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనే ఉద్దేశంతో నా సలహా మేరకు నా ఈ సూచనలు ఇచ్చానన్న. దాని విధంగా ఈ ఫారము, పొట్టేళ్ల ఫారము, మేకపోతులు ఇవి రెండు తీసుకొని ఈ ఫార్మింగ్ లో పెంచుతుంటాడన్న. చూడండి, ఫారము బాగానే ఉంది. ఈ మేకపోతులు, ఈ పొట్టేళ్ల పిల్లలు ఈ బాగానే ఉన్నాయన్న. చూడొచ్చు, 3 నెలల నుంచి 4 నెలల పొట్టేళ్ల పిల్లలన్న. ఇవి మొత్తము 50 పొట్టేళ్ల పిల్లలు ఈ ఫారంలో. ఈ ఫారం కెపాసిటీ 100 పిల్లలు, పొట్టేళ్ల పిల్లల వరకు పెంచొచ్చన్న. ఈ ఫారము 50x40 ఇది. చూడొచ్చు, బాగానే ఉంది. చుట్టూ ఫెన్సింగ్ ఇచ్చుకొని ఈ ఫారం పెంచొచ్చు. ఎప్పుడెప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ చేసుకోవాలన్నా చేసుకుంటే మంచి దిగుబడి వస్తది. కేవలం జత 10,500 పెట్టి తీసుకొస్తే 3 నెలల లోపు కేవలం 3 నెలల లోపు 22,000, 21,500 అట్లా అమ్ముకోవచ్చన్న. చూడొచ్చు, బాగానే ఉంది ఫారం ఇది. మంచి వీడియోలు తీస్తుంటాను ఈ ఫారాల వల్ల. ఇది ఇలా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని మనం ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావన్నా, ఇబ్బంది ఉండదు పొట్టేళ్లకు, మేకపోతలకు. చూడండి, ఇగో పొట్టేళ్ళు బాగా బలంగా ఉన్నాయి. చూడొచ్చు, బాగానే ఉన్నాయి అన్న. ఇవి మంచి ఫీడింగ్ ఇచ్చుకోవచ్చు. ఇవి చూడండి, బాగానే ఉంటాయి. ఫీడింగ్ ఏ విధంగా ఇయ్యాలనేది చూపిస్తా. ఇగో ఇలా ఇవి సైడ్ కట్టుకొని ఇలా ఇచ్చుకుంటే ఫీడింగ్ బాగానే ఉంటది. ఇగో వాటర్కి ఇలా ఇందులో ఇచ్చుకోవచ్చు. ఈ డ్రమ్ములలో ఇటుకు ఫీడింగ్ మినుము పొట్టు అన్న. ఇదిగో చూడండి, కనబడుతుందిగా, ఇది మినుము పొట్టు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి ఆ మినుము పొట్టు తీసుకొచ్చి ఈ పొట్టేళ్ళకి, మేకపోతులకి ఇచ్చుకుంటే మంచి బలంగా తయారవుతాయి అన్న. కేవలం 3 నెలల 15 రోజులకి బాగా బలంగా దిట్టంగా తయారవుతాయి. ఈ ఫీడింగ్ అనేది చూడొచ్చు, ఈ గాబులలో ఇచ్చుకుంటే బాగానే మేస్తాయి. మధ్యాహ్నం వరకు ఒక విధంగా, సాయంత్రం వరకు ఒక విధంగా. ఇవి ఇక్కడ ఇలా ఫెన్సింగ్ ఇచ్చుకొని సైడు ఇలా ఇచ్చుకుంటే బాగుంటాయన్న. చూడొచ్చు, ఈ పొట్టేళ్ళు ఇక ఒక సైడ్ ఏమో మధ్యాహ్నం వరకు, ఒక సైడ్ ఏమో సాయంత్రం వరకు, నైట్ ఒక సైడు ఇలా పెట్టుకుంటే క్లీన్ అండ్ గ్రీన్గా షెడ్ సూపర్గా బాగానే ఉంటుందన్న. ఎప్పుడెప్పుడు ఇక పొట్టేళ్ళు కూడా మంచి యాక్టివ్గా ఉంటాయి. మేకపోతులు కూడా బాగానే యాక్టివ్గా ఉంటాయి అన్న. చూడొచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాకుండా చూసుకుంటే బాగానే మనం పెంపకం చేయొచ్చు అన్న పొట్టేళ్ళు. చూడొచ్చు, ఎటువంటి సలహాలు కావాలన్నా కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. చూడండి, ఆయన ఫోన్ చేయండి. ఈ షెడ్ పెట్టుకునే వాళ్ళకి మా సలహాలు, సూచనలు ఉంటాయన్న. మీ కాడ ఎటువంటి వీడియోలు, పొట్టేళ్ళ పిల్లలు, మేకలు, గొర్రెలు ఈ వీడియోలు ఉంటే మా వాట్సాప్ నెంబర్కు ప్లాన్ చేయండి. మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. చూడండి, ఇవి షెడ్, ఇవి ఎండకు ఇబ్బంది లేకుండా అదో ఇక్కడ ఒక సైడ్ ఏమో మేకపోతులు, ఒక సైడ్ ఏమో పొట్టేళ్ళ పిల్లలు ప్లాన్ చేసుకోవచ్చు అన్న. ఎండకి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. పగల టైంలో ఇలా ప్లాన్ చేసుకుంటే ఇదిగో చుట్టూ ఇది ఫెన్సింగ్ ఇచ్చుకోవచ్చు అన్న. ఇది ఫెన్సింగ్ ఇచ్చుకుంటే ఒక సైడ్ పొట్టేళ్ళు, ఒక సైడ్ మేకలు ఉండొచ్చు. ఇక పైన చూడొచ్చు, ఇలా ప్లాన్ చేసుకుంటే ఎటువంటి వర్షాలకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. మంచి వీడియోలు తీస్తుంటాను. మీరు సపోర్ట్ ఇవ్వండి. అలానే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.